భవనము రండి, యోగ భవనము రండి, ఇది త్యాగ భవనము రండి, భోగరహిత నిజ సోదరులు కండి, యోగ భవనము రండి. నిత్య బ్రతుకుల చీకటి నుంచి తత్తరించిన మానవులనెల్ల, నిత్య బ్రతుకుల చీకటి నుంచి తత్తరించిన మానవులనెల్ల, నిత్య జీవితపు తత్వాలన్నీ చిత్తకు చేర్చి సత్యము చూపి, యోగ భవనము రండి, ఇది త్యాగ భవనము రండి, భోగరహిత నిజ సోదరులు కండి, యోగ భవనము రండి. శుభతాణాన్ని ప్రభతోని పుణ్యక్షేత్రము చేసిన, అగు పర్వత శుభతాణాన్ని ప్రభతోని పుణ్యక్షేత్రము చేసిన, అజు నిరకంకార రుద్రయజ్ఞమును చేసిన శివుని గృహమే ఇది, యోగ భవనము రండి, ఇది త్యాగ భవనము రండి, భోగరహిత నిజ సోదరులు కండి, యోగ భవనము రండి. విషయ వికారాలన్నీ వదిలి హరిషడ్వర్గాలన్నీ జయించి, విషయ వికారాలన్నీ వదిలి హరిషడ్వర్గాలన్నీ జయించి, రజని వేళలో రవిని చూపె గురు కరుణాకర శివుని గృహమే ఇది, యోగ భవనము రండి, ఇది త్యాగ భవనము రండి, భోగరహిత నిజ సోదరులు కండి, యోగ భవనము రండి.
రండి యోగ భవనము రండి, యోగ భవనము రండి, యోగ భవనము రండి. ఓం శాంతి. మురళీ డేట్ 24/8/2026. మధురమైన పిల్లలారా, సుఖాన్ని ఇచ్చే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చెయ్యండి. స్మృతి లేకుండా ప్రేమ ఏర్పడదు. ప్రశ్న: తండ్రి పిల్లలకు ప్రతిరోజు స్మృతి చేసే అభ్యాసం చేసి సంకేతాన్ని ఎందుకు ఇస్తారు? జవాబు: ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. స్మృతి ద్వారానే పూర్తి వారసత్వాన్ని తీసుకోగలరు. ఆత్మకు గల బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. వికర్మల నుండి ముక్తులుగా అవుతారు. శిక్షల నుండి ముక్తులైపోతారు. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం ఉంటుంది. గమ్యము సమీపంగా అనుభవం అవుతుంది. ఎప్పుడూ అలిసిపోరు. అనంతమైన సుఖాన్ని పొందుతారు. కాబట్టి స్మృతి చేసే అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి. పాట: బాల్యపు రోజులు మరవకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాటలోని పంక్తి అర్థాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు జీవించి ఉండగానే మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. పూర్తి కల్పము హద్దులోని తండ్రికి చెందినవారిగా ఉన్నారు. సత్యయుగంలో కూడా హద్దులోని తండ్రికి చెందినవారిగా అవుతారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణు పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని వదిలినట్లయితే అనంతమైన ఆస్తి లభించదు. భలే మీరు అర్థం చేయించిన కొద్దిలోనే ఎవ్వరూ రాజీ పడరు. మనుషులు ధనాన్ని చాలా కోరుకుంటారు. ధనం లేకుండా సుఖం లభించదు. ధనం కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరం కూడా కావాలి. ప్రపంచంలో నేడు ఏముంది, రేపు ఏం అవ్వనున్నది పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. వినాశనం సమీపంలో ఉన్నది. వేరే ఎవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. ఒకవేళ వినాశనం సమీపంలో ఉందని తెలుసుకున్నా ఏం చెయ్యాలో తెలియదు. ఎప్పుడైనా యుద్ధము ప్రారంభం కావచ్చని, కొద్దిగా నిప్పురవ్వ తగిలిన విస్ఫోటం జరుగుతుందని, సమయం పట్టదని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు కూడా చిన్న విషయానికే ఎంత పెద్ద యుద్ధం జరిగింది. ఇక పాత ప్రపంచం సమాప్తమైనట్లే. కనుక ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వం తీసుకొని పిల్లలైన మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేస్తున్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. దేహాభిమానంలోకి రావడం వలన సంతోషం మాయమవుతుంది. ఆత్మాభిమానిగా అవ్వడం వల్ల తండ్రిని స్మృతి చేస్తారు. దేహాభిమానంలోకి రావడం వల్ల తండ్రిని మరిచి దుఃఖాన్ని పొందుతారు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంత అనంతమైన తండ్రి నుండి సుఖాన్ని పొందుతారు. లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. రాజారాణికి, ప్రజలకు, దాసదాసీలకు చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇప్పటి పురుషార్థమే మళ్ళీ కల్పకల్పము స్థిరంగా ఉండిపోతుంది. మేము ఎంత పురుషార్థం చేశామని చివర్లో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. మీ స్థితిని చూసుకుంటూ ఉండమని తండ్రి అంటారు. ఎవరి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందో మధురాతి మధురమైన తండ్రిని మేము ఎంత స్మృతి చేస్తున్నామని పరిశీలించుకోవాలి. మీ పూర్తి ఆధారం స్మృతి పైనే ఉంది. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు సమీపానికి వచ్చి చేరామని భావిస్తారు. గమ్యం ఎంతో దూరంగా తెలియలేదని తెలుసుకున్నారు. కొంతమంది అలసిపోతారు కూడా. గమ్యం చేరినట్లయితే శ్రమ కూడా సఫలమవుతుంది. భగవంతుడని ఎవరిని అంటారో కూడా ప్రపంచానికి తెలియదు. ఓ భగవంతుడా అని అంటారు. మళ్ళీ వారు రాళ్ళు రప్పల్లో ఉన్నారని అంటారు.
మనం బాబా పిల్లలు చెందిన వారిగా అయ్యాము. పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి మతానుసారం నడవాలి. విదేశాలలో ఉన్నాకే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. శ్రీమతం లభించింది కేవలం తండ్రి స్మృతి ద్వారా మాత్రమే. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వగలడు. బాబా, మేం మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటామని మీరంటారు. ఎలా మా బాబా వారసత్వాన్ని తీసుకుంటారో మేము కూడా పురుషార్థం చేసి గద్దీ పైకు తప్పకుండా కూర్చుంటామని మీరంటారు. బాబా మమ్మాలు రాజరాజేశ్వరీలుగా అవుతారు కనుక మేము కూడా అవుతామని పిల్లలు అంటారు. పరీక్ష అయితే అందరికీ ఒక్కటే. మీకు కేవలం తండ్రి స్మృతి చేయమని మాత్రమే నేర్పించబడుతుంది. దీనిని సహజ రాజయోగ బలము అని అంటారు. యోగము ద్వారా చాలా బలం వస్తుందని మీకు తెలుసు. మనం ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవిస్తాము. పదవి కూడా భ్రష్టమవుతుంది. స్మృతిలోనే మాయా విఘ్నాలను వేస్తుంది. మనం పావన ప్రపంచానికి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే నిమిత్తులుగా అవుతారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వం ఇచ్చేందుకే తండ్రి పిల్లలైన మనల్ని రచించారు. మనము శివబాబాకు చెందిన వారము. తమ పిల్లల వారసత్వం ఇచ్చేందుకే కొత్త సృష్టిని రచిస్తారు. శరీరధారులకు వారసత్వం ఇస్తారు. ఆత్మలు పైన ఉంటాయి. అక్కడ వారసత్వం మరియు ప్రాప్తి మాట ఉండదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ప్రాప్తిని పొందుతారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు సమయం సమీపానికి వస్తూ ఉంది. ఫలానా వారు ఒకవేళ అలా చేసినట్లయితే మేము వారిని చంపేస్తామని సూచనలు ఇస్తూ ఉంటారు. చంపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. బాంబ్స్ మొదలైనవి అలాగే చేసుకునేందుకు తయారు చేయరు. చాలా ఏర్పాట్లు జరుగుతాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో పాకిస్తాన్, హిందుస్థాన్ ఉండేవా? యవనులు యుద్ధమని కూడా వ్రాయబడి ఉంది. పాండవులకి కౌరవులకి యుద్ధం జరగదు. యవనులు తగువులాడుకుంటారు. బాంబులు కూడా తయారయ్యాయి. ఇప్పుడు తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి, లేకంటే చివరిలో చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. పరీక్షలో ఫెయిల్ అయితే కోపంలో ఎక్కడైనా దూకి చనిపోతారు. ఇక్కడ కోపగించుకునే మాటే లేదు. చివరిలో మీకు చాలా సాక్షాత్కారాలు అవుతాయి. మనము ఏమేం అవుతామో కూడా తెలిసిపోతుంది. పురుషార్థం చేయించటం తండ్రి కర్తవ్యం. తండ్రి అంటారు, పిల్లలు కర్మ చేస్తూ స్మృతి చేయడం మర్చిపోయినా లేక తీరిక లభించకపోయినా కూర్చొని తండ్రిని స్మృతి చేయండి. మీరు పరస్పరం కలిసినప్పుడు కూడా తండ్రి స్మృతి చేసేందుకు ప్రయత్నం చేయండి. కలిసి కూర్చున్నట్లయితే బాగా స్మృతి చేయగలరు. సహయోగం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. ఇక్కడకు వచ్చినా రాకపోయినా ముఖ్యమైనది స్మృతే. కొందరు విదేశాలకు వెళ్తే ఇక్కడికి రాలేకపోతారు. అక్కడ కూడా కేవలం ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రి స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతారు. బాబా అంటారు, కేవలం ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అంటారు, మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి అధికారులుగా అవుతారు. స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. అందుకు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. భలే ఇంట్లోనే ఉండండి. కేవలం తండ్రి స్మృతి చేస్తూ ఉండండి. పవిత్రంగా అవ్వకుంటే స్మృతి చేయలేరు. అందరూ వచ్చి క్లాసులో చదువుకోలేరు. మంత్రాన్ని తీసుకున్నారు, భలే ఎక్కడికైనా వెళ్ళండి. సతో ప్రధానంగా ఏ మార్గాన్ని తండ్రి తెలియచేస్తారు. సేవా కేంద్రానికి రావటం వల్ల కొత్త కొత్త పాయింట్స్ వింటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణంగా అయినా రాలేకపోతే, బాగా వర్షం పడితే
లేక కర్ఫ్యూ విధించబడితే బయటకి రాలేరు. అప్పుడు ఏం చేస్తారు? తండ్రి అంటారు, పర్వాలేదు, ఎక్కడ ఉన్నా మీరు స్మృతిలో ఉండండి, నడుస్తూ తిరుగుతూ స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమవుతాయి, దేవతలుగా అవుతారని ఇతరులకు అర్థం చేయించండి. ఈ 2 శబ్దాలు చెప్పండి చాలు. బాల్యాన్ని మర్చిపోకుండాని తండ్రి అంటారు. ఈరోజు నవ్వుతారు, ఒకవేళ తండ్రిని మర్చిపోతే రేపు ఏడవలసి వస్తుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. స్వర్గంలో అయితే వస్తాం కదా, తర్వాత భాగ్యంలో ఏముందో అది లభిస్తుందని చాలామంది అంటారు. దాన్ని పురుషార్థం చేయడమని అనరు. మనుషులు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేస్తారు. ఇప్పుడు తండ్రి వద్ద ఉన్నత పదవి లభిస్తున్నప్పుడు తప్పులు ఎందుకు చేయాలి? స్కూల్లో ఎవరు చదవరో వారు చదివిన వారి సేవ చేయవలసి వస్తుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకుంటే వెళ్ళి ప్రజల వద్ద దాసదాసీలుగా అవుతారు. ఇందులోనే సంతోషపడరాదు. కాబట్టి తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు సన్ముఖంలో రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. కొందరు బంధనంలో ఉన్నవారు కూడా ఉంటారు. పర్వాలేదు, వారు ఇంట్లో కూర్చొని తండ్రి స్మృతి చేయవచ్చు. మృత్యు సమీపంలో ఉంది, అకస్మాత్తుగానే యుద్ధము ప్రారంభమవుతుందని మీకు ఎంతో సహజంగా తెలియచేస్తారు. కొద్దిగా ఏమైనా గడబిడ చేసినట్లయితే ఇలా చేస్తానని ఒకరికొకరు ముందుగానే హెచ్చరికలు చేసుకుంటారు. బాంబులు ఉన్నాయన్న అహంకారం చాలా ఉంది. తండ్రి అంటారు, పిల్లలు యోగ బలంలో ఇంకా చురుకుగా అవ్వలేదు కనుక ఒకవేళ యుద్ధం ప్రారంభమైపోతే ఎలా? డ్రామా అనుసారం అలా జరగనే జరగదు. పిల్లలు ఇంకా పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదు కనుక నిశ్చయంగా ఏమని చెప్పవచ్చంటే, ఆ యుద్ధం ప్రారంభమైనప్పటికీ మళ్ళీ ఆగిపోతుంది. ఎందుకంటే ఇంకా రాజధాని స్థాపన అవ్వలేదు, ఇంకా కొంత సమయం పడుతుంది. పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఏ సమయంలోనైనా ఏమైనా జరగవచ్చు. బస్సులు పడిపోతాయి, విమానాలు రైలు పడిపోతాయి, మృత్యువు కూడా ఎంత సహజంగా వచ్చేస్తుంది. భూమి కంపిస్తుంది. అన్నిటికంటే ఎక్కువ పని భూకంపాలు చేస్తాయి. వినాశానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజంగా చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా చేయిస్తారు. వేరే కష్టమేది ఇవ్వరు. కేవలం తండ్రి స్మృతి చేయండి. కామచిత్తుపై కూర్చొని ఖాళీ మరణించిన మీరు ఇప్పుడు జ్ఞానచిత్తుపై కూర్చొని పవిత్రంగా అవ్వండి. మీ ఉద్దేశ్యం ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి, తమో ప్రధానం నుండి సత్తో ప్రధానంగా అవుతారని సర్వుల తండ్రి చెప్తూ ఉన్నారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. తండ్రి చెప్తూ ఉన్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ తుప్పు తొలగిపోతుంది. ఈ సందేశాన్ని ఇవ్వగలరు కదా. స్వయం స్మృతి చేసినప్పుడు ఇతరుల చేత కూడా చేయించగలరు. ఇతరులకు ఆసక్తితో చెప్పగలరు. లేకుంటే మనస్సు నుండి ఏ మాటలు రావు. తండ్రి అంటారు, ఎక్కడ ఉన్నా కేవలం సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేయండి. కొద్దిగా ఆహార పానీయాల కష్టం మొదలైనవి ఉంటాయి. ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది. ఇంట్లో ఉంటూ తండ్రి స్మృతి చేయండి. ఎవరితో కలిసినా మృత్యు సమీపంలో ఉందని వారికి శిక్షణ ఇవ్వండి. తండ్రి అంటారు, మీరంతా తమో ప్రధానంగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి స్మృతి చేసి పవిత్రంగా అవ్వండి. ఆత్మ పతితంగా అయ్యింది. సత్యయుగంలో ఆత్మ పావనంగా ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పావనంగా అవుతుంది.
వేరే ఉపాయమే లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ వెళ్తే అనేక మంది కళ్యాణం చేయగలరు. ఇంకా వేరే కష్టమేమీ ఇవ్వరు. ఇది పురుషోత్తమ యుగము. మీరెళ్ళి అందరికంటే ఉత్తమ పురుషులు ఎవరో తెలియచేయండి. సత్యయుగం ఆదిలో లక్ష్మీనారాయణులు పురుషోత్తములుగా ఉండేవారు. వారిని అలాంటి పురుషోత్తములుగా తయారు చేయువారు, స్వర్గ స్థాపన చేసేవారు తండ్రియే. సర్వ ఆత్మలను పావనంగా చేయువారు తండ్రినే. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. రావణ రాజ్యంలో మనము పూజారులుగా అయ్యాము. రామరాజ్యంలోనూ పూజారులుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు రావణ రాజ్య అంతిమ సమయం. మనం పూజారీల నుండి మళ్ళీ పూజ్యులుగా అవ్వగలము. తండ్రిని స్మృతి చేసి మార్గాన్ని ఇతరులకు తెలియచేయండి. వృద్ధులు కూడా సర్వీస్ చేయాలి. బంధుమిత్రులకు కూడా తండ్రి పరిచయం ఇవ్వండి. తండ్రి ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని శివబాబా చెప్తున్నారని నిదానంగా ప్రేమగా చెప్పాలి. సర్వులకు సద్గతి దాత శివబాబా నన్ను స్మృతి చేస్తే సతో ప్రధానం అవుతారని సర్వ ఆత్మలకు చెప్తూ ఉన్నారు. ఇది అర్థం చేయించడం సహజం. వృద్ధులు కూడా ఈ సర్వీస్ చేయగలరు. ఇదే ముఖ్యమైన విషయము. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళిన అందరి చెవిలో ఈ విషయాన్ని వినిపించండి. నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారని సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. భగవంతుడు ప్రేరణ ఇస్తున్నారని భావిస్తారు. స్వప్నంలో సాక్షాత్కారం అవుతుంది. శబ్దము వినిపిస్తుందని భావిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా అవుతారని తండ్రి అంటారు. మీరు స్వయం కూడా కేవలం ఇదే చింతన చేస్తూ ఉంటే నావా తీరానికి చేరుతుంది. ప్రాక్టికల్గా అనంతమైన తండ్రికి చెందిన వారిని అవుతాము. వారి నుండి 21 జన్మలకు వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కాబట్టి ఎంతో సంతోషం ఉండాలి కదా. తండ్రిని మర్చిపోవడం వల్ల కష్టం కలుగుతుంది. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే సరి అయిన మార్గం లభించిందని అందరూ భావిస్తారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవరూ చూపించలేరు. మీరు ఇంటి నుండి వెలుపలకి రాలేని సమయం కూడా వస్తుంది. తండ్రి స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయంలో ఎవరు తండ్రిని స్మృతి చేస్తారో వారు నారాయణుగా జన్మిస్తారు. లక్ష్మీనారాయణ రాజ్యంలో వస్తారు. రాజ్య పదవిని పొందుతారు. తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి చాలు. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు? సుఖం లభిస్తుంది కనుకనే స్మృతి చేస్తారు. దుఃఖమిచ్చే వారిని ప్రేమించరు. నేను మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాను కనుక నన్ను ప్రేమించండి అని తండ్రి అంటారు. తండ్రి మతాన్ని అనుసరించాలి కదా. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ: చదువులో ఎటువంటి పొరపాటు చేయరాదు. అజాగ్రత్త పనికిరాదు. యుద్ధానికి ముందే బాబా నుంచి సర్వస్వాన్ని వారసత్వంగా తీసుకోవాలి. శ్రీమతాన్ని అనుసరించి తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి. వరదానము: సంకల్పము, వృత్తి మరియు స్మృతి ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసే సత్యమైన బ్రాహ్మణ సంపూర్ణ పవిత్ర భవ. మీ సంకల్పము, వృత్తి మరియు స్మృతిని చెక్ చేసుకోండి. కొంత తప్పు జరిగిపోయింది, పశ్చాత్తాపపడ్డాను,
క్షమాపణ వేడుకున్నాను, విడుదల జరిగిపోయిందని అనుకోకండి. ఎవరెంతగా క్షమాపణ తీసుకున్నా ఏ పాపము లేక వ్యర్థ కర్మ జరిగిందో అది చెరిగిపోదు. రిజిస్టర్ శుద్ధంగా స్వచ్ఛంగా అవ్వదు. ఈ పద్ధతి ఆచారాన్ని అనుసరించకండి. నేను సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణ ఆత్మను స్మృతి ఉండాలి. అపవిత్రత అనేది సంకల్పము. వృత్తి లేక స్మృతిలో కూడా టచ్ చేయరాదు. అందుకే అడుగడుగు హెచ్చరికగా ఉండండి. స్లోగన్: తండ్రి తోడును ఉపయోగించుకుంటే ఎప్పుడూ బాధపడరు. అవ్యక్త సూచన: పవిత్రత యొక్క రహస్యాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావటం అంటే సంకల్ప రూపము నుండి పంచవికారాలపై విజయం పొందటం. వ్యర్థ సంకల్పాలు క్రోధాన్ని కూడా ఉత్పన్నం చేస్తాయి. కామం అంటే ఏ ఆత్మ పట్ల అయినా చెడు దృష్టి వెళ్ళినా ఆ సమయం పవిత్రంగా పరిగణించబడరాదు. కాబట్టి వ్యర్థ సంకల్పాలను తండ్రి యొక్క ప్రేమ వెనక సమర్పణ చేయండి. అచ్చా. ఓం శాంతి.
గమగ గరి గారి గారి మిడి మాగ మాగ